రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. పర్యాటక అభివృద్ధికి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుందన్నారు. ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. R&B, ఇరిగేషన్, పర్యాటక, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ తదితర శాఖల సమన్వయం చాలా అవసరమని, దీనికోసం నోడల్ అధికారి ఉండాలి అని కోరారు. పుష్కరాలకు ఇప్పటి నుండే శాశ్వత ప్రతిపాదిక పనులను చేపట్టాలి అని సూచించారు. దీనికోసం 1500 కోట్లు అవసరమని, తాము ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు. పుష్కర ఘాట్లో అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం 48 కోట్లు కేటాయించింది అని తెలిపారు. అలాగే హ్యావ్లాక్ వంతెనను టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద చేసుకున్నామని తెలిపారు. బ్రిడ్జి లంక వద్ద ప్రభుత్వ పరంగా పర్యాటక అభివృద్ధి త్వరితగతిన జరిగితే ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం జరగదన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి బడ్జెట్లో మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం సంబంధించి అవసరమైన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఆ శాఖ మంత్రుల్ని కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముందుగా పర్యాటకం, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయం అధ్యక్ష. ఈ శాఖ పరంగా మనం గమనించినట్లయితే టూరిజం అన్నది లో ఇన్వెస్ట్మెంట్, హై రెవెన్యూ, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశాలు కల్పించే శాఖ. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో టూరిజం శాఖకి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితులు. ఎక్కడైనా ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే వారి యొక్క వ్యక్తిగత అవసరాలు రీత్యా ఇచ్చారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకపోతే రాష్ట్ర ఒక రాబడి కోసంకి సుమారు 50 కోట్లు, అలాగే పుష్కర్ ఘాట్ ఏదైతే ఉన్నాయో ఈ ఘాట్స్ అభివృద్ధి కోసం ఇంకొక 48 క్రోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేయడం, టెండర్ స్టేజ్ కూడా రావడంలో మనం చాలా బాగా చేస్తున్నాం. మరి అదే రీతిలో ఇప్పటి ధరలు ఖర్చులతో పాటు శాశ్వత ప్రాతిపదిన ఇప్పటి నుంచే, అంటే ఇది టూరిజంగా మాట్లాడుతున్నప్పుడు ఈ పుష్కరాలు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఒక పక్కన R&B శాఖ, రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కలుస్తూ ఉన్నాయి, పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరో పక్కన టూరిజం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే అన్ని శాఖలను కూడా, అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్ని శాఖల్ని సమన్వయం చేసే సమయంలో ఏదైనా ఒక నోడల్ ఆఫీసర్ కింద వేసి ఏదైనా మనం అంచనా ఒక 1500 కోట్ల దాకా కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించున్నాం.